ట్రంప్లో ఇన్ని కోణాలు ఉన్నాయన్నమాట. ఇంతమంది అపరిచితులు ఉన్నారు. వీళ్ళందరికీ ప్రతిరూపంగానే ఆ మైకేల్ సావెస్, ఆయన రేడియో వ్యాఖ్యాత, ఆయన చేసింది చైనా భారత్ నరకూపాలు. ఈరోజు అమెరికా ప్రగతిలో చైనా భాగస్వామ్యం ఉంది, భారత్ భాగస్వామ్యం ఉంది. టెక్నాలజీలో మీరు చూసుకుంటే సుందర్ పిచ్చయ్ కావచ్చు, సత్యం నాదెళ్ల కావచ్చు, అలాగే ఇంకా ఇతరత్ర 7 ప్రముఖ దిగ్గజ కంపెనీల సీఈఓలు వీళ్ళందరూ భారతీయులే. అలాగే చైనా కాంట్రిబ్యూషన్. ఈరోజు చైనా ఉత్పత్తి చేసి మీకు పంపించకపోతే, సర్వీస్ సెక్టర్లో చైనా మీకు సహకరించకపోతే అమెరికా ఎక్కడుంటుంది? ఈరోజు చైనా నుంచి దిగుమతి అయ్యే మనం గనక చూస్తే రేర్ ఎర్త్ మినరల్స్ లేకపోతే ఈరోజు అమెరికా ఎక్కడుంది? అందుకనే ట్రంప్ పొద్దున మాట్లాడే 50% టారిఫ్ మధ్యాహ్నానికి 200 సాయంత్రానికి 0కి మార్చుకునే మీ నరం లేని నాలుక చూపించే ఈ వికృత పోకడలు, వెదజల్లే విషపు మాటలు, అలాగే విషపు తుంపర్లు భారత్ని చైనాని ఏం చేయలేవు. ఆసియాలో అమేయ శక్తిగా ఎదుగుతున్నది భారత్. ఆల్రెడీ దానొక సూపర్ పవర్గా నిరూపించుకుంది చైనా. మీరు ఇలా మాట్లాడేసినంత మాత్రాన